ఓం శాంతి 4/4/2024 మధురమైన పిల్లలు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పారలౌకిక తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే మీ సర్వస్వాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇది చాలా పెద్ద వ్యాపారం. ప్రశ్న: డ్రామా జ్ఞానం ఏ విషయంలో పిల్లలైన మీకు చాలా సహాయం చేస్తుంది? జవాబు: ఏదైనా శారీరక అనారోగ్యం వచ్చినప్పుడు డ్రామా జ్ఞానం ఎంతో సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ డ్రామా అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుందని మీకు తెలుసు. ఇందులో ఏడవాల్సిన, రోధించాల్సిన విషయం ఏదీ లేదు. కర్మల లెక్కాచారాలు సమాప్తం అవ్వనున్నాయి. 21 జన్మల సుఖంతో పోలిస్తే ఈ దుఃఖం యొక్క అనుభవం అసలేమీ కాదు. జ్ఞానం పూర్తిగా లేకపోతే విలవిల్లాడతారు. ఓం శాంతి. భగవాన్ వాచ: ఎవరికైతే తమదంటూ శరీరం లేదో వారిని భగవంతుడు అని అంటారు. భగవంతునికి నామరూప దేశకాలాలు లేవని కాదు, భగవంతునికి కేవలం శరీరమే ఉండదు. మిగిలిన ఆత్మలందరికీ తమ తమ శరీరాలున్నాయి. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. నిజానికి ఆత్మే వింటుంది, పాత్రను అభినయిస్తుంది, శరీరం ద్వారా కర్మలు చేస్తుంది. సంస్కారాలను ఆత్మే తీసుకువెళ్తుంది. మంచి లేక చెడు కర్మల ఫలాన్ని కూడా ఆత్మే శరీరం ద్వారా అనుభవిస్తుంది. శరీరం లేకుండా ఏ భోగమును, కష్టాలను అనుభవించలేరు. అందుకే తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. బాబా మనకు వినిపిస్తున్నారు, ఆత్మలమైన మనం ఈ శరీరం ద్వారా వింటున్నాము. భగవాన్ వాచ: మన్మనాభవ. దేహ సహితంగా దేహపు సర్వధర్మాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ విధంగా ఒక్క తండ్రే చెప్తారు. వారే గీతా భగవంతుడు. భగవంతుడు అంటేనే జనన మరణ రహితుడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నా జన్మ అలౌకికమైనది. నేనే విధంగా ఇతనిలోకి ప్రవేశిస్తానో ఆ విధంగా ఇంకెవ్వరూ జన్మ తీసుకోరు. దీనిని చాలా బాగా గుర్తుంచుకోవాలి. అలాగని అంతా భగవంతుడే చేస్తారు, పూజ్యులు, పూజారులు, రాళ్ళు, రప్పలు అన్నింటిలోనూ పరమాత్మే ఉన్నారు అని కాదు. 24 అవతారాలను చూపిస్తారు. కూర్మ, మత్స్య అవతారాలను, పరశురాముని అవతారాన్ని చూపిస్తారు. భగవంతుడేమైనా పరశురాముని అవతారాన్ని తీసుకుని గొడ్డలితో హింస చేస్తారా? ఇది పొరపాటు అని ఇప్పుడు అర్థమవుతుంది. ఎలాగైతే పరమాత్మను సర్వవ్యాపి అని అనేశారో అలాగే కల్పం వాయువును కూడా లక్షల సంవత్సరాలు అని రాసేశారు. దీనినే ఘోర అంధకారం అని అంటారు. అనగా జ్ఞానం లేదు. జ్ఞానం ద్వారా ప్రకాశం వస్తుంది. ఇప్పుడు అజ్ఞానం యొక్క ఘోర అంధకారం ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరు అత్యంత ప్రకాశంలో ఉన్నారు. మీకందరి గురించి బాగా తెలుసు. ఎవరికైతే తెలీదో వారు పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు. మీరు అందరి గురించి తెలుసుకున్నారు కావున మీరు పూజలు చేయవలసిన అవసరం లేదు. మీరిప్పుడు పూజారీతనం నుండి ముక్తులయ్యారు. పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరే పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు, తర్వాత పూజారి మనుషులుగా అయ్యారు. మనుషులలో ఆసురీ గుణాలున్నాయి. అందుకే మనుషులను దేవతలుగా తయారు చేశారు అన్న గాయనం ఉంది. మనుషులను దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు. ఒక్క క్షణంలో దేవతలుగా తయారు చేస్తారు. తండ్రిని గుర్తించగానే శివ్ బాబాని అనడం మొదలు పెడతారు. బాబా అని అనడంతో మేము విశ్వానికి, స్వర్గానికి యజమానులుగా అవుతాము అని మీ హృదయంలోకి వస్తుంది. వీరు అనంతమైన తండ్రి.
ఇప్పుడు మీరు వెంటనే వచ్చి పారలౌకిక తండ్రికి చెందినవారుగా అయ్యారు. తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. లౌకిక వారసత్వాన్నైతే మీరు తీసుకుంటూనే వచ్చారు. ఇప్పుడు లౌకిక వారసత్వాన్ని పారలౌకిక వారసత్వంతో ఎక్స్చేంజ్ చేయండి. ఇది ఎంత మంచి వ్యాపారం! లౌకిక వారసత్వం ఏముంటుంది? ఇదైతే అనంతమైన వారసత్వం. దీనిని పేదవారు వెంటనే తీసుకుంటారు. పేదవారిని దత్తత తీసుకుంటారు. తండ్రి కూడా పేదల పాలిటి పెన్నిది కదా. నేను పేదల పాలిటి పెన్నిదిని అన్న గాయనముంది. భారత్ అన్నింటికన్నా పేదరికంలో ఉంది. నేను భారత్లోకే వస్తాను, వచ్చి భారత్ను షావుకారుగా తయారు చేస్తాను. భారత్ మహిమ ఎంతో అపారమైనది. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం. కాని కల్పం ఆయువును పెంచేసిన కారణంగా పూర్తిగా మర్చిపోయారు. భారత్ ఎంతో షావుకారుగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయ్యింది అని భావిస్తారు. పూర్వం ధాన్యం మొదలైనవన్నీ ఇక్కడి నుండి విదేశాలకు వెళ్లేవి. ఇప్పుడు ఈ భారత్ చాలా పేదది అని భావిస్తారు. అందుకే వారు సహాయం చేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా గొప్ప ఆసామీ ఫెయిల్ అయితే పరస్పరం నిర్ణయించుకుని వారికి సహాయం చేస్తారు. ఈ భారత్ అన్నింటికన్నా ప్రాచీనమైనది. భారతే స్వర్గంగా ఉండేది. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. కేవలం దాని సమయాన్ని పెంచేశారు. అందుకే తికమక పడ్డారు. భారత్కు సహాయం కూడా ఎంతగా అందిస్తారు. తండ్రి కూడా భారత్లోకే రావాల్సి ఉంటుంది. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. లౌకిక తండ్రి వారసత్వాన్ని పారలౌకిక తండ్రి ఇస్తున్న వారసత్వంతో ఎక్స్చేంజ్ చేసుకుంటాము. ఏ విధంగా ఇతను బ్రహ్మ చేశారో అలా చేస్తాము. చూడండి, పారలౌకిక తండ్రి నుండైతే కిరీటం, సింహాసనం లభిస్తాయి. మరి ఆ రాజ్యం ఎక్కడా? ఈ గాడిద చాకరీ ఎక్కడా? ఫాలో ఫాదర్ అని అనడం జరుగుతుంది. ఆకలితో మరణించే విషయమైతే ఏమీ లేదు. తండ్రి అంటారు, ట్రస్టీగా అయి సంభాళించండి. తండ్రి వచ్చి సహజ మార్గాన్ని తెలియజేస్తారు. పిల్లలు ఎంతో కష్టాన్ని చూశారు. అందుకే ఓ పరంపిత పరమాత్మ దయ చూపించండి అని పిలుస్తారు. సుఖంలో తండ్రినెవరూ స్మృతి చేయరు. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు ఏ విధంగా స్మృతి చేయాలి అన్నది తండ్రి తెలియజేస్తారు. మీకైతే స్మృతి చేయడం కూడా రాదు. నేనే వచ్చి మీకు తెలియజేస్తాను. పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీ పాపాలు అంతమవుతాయి. సర్వశక్తివంతుడైన పరమాత్మను ప్రతి శ్వాసలో స్మృతి చేసినట్లయితే కలహ క్లేశాలు, శారీరక రోగాలు తొలగిపోతాయి. శరీరం యొక్క దుఃఖాలేవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా అయిపోతాయి. మీరు ఆ విధంగా బంగారంగా ఉండేవారు. ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ ఆత్మపై తుప్పు పేరుకుపోతుంది. ఇక ఆ తర్వాత శరీరం కూడా పాతదే లభిస్తుంది. బంగారంలో లోహాన్ని కలపడం జరుగుతుంది. పవిత్రమైన బంగారంతో తయారు చేయబడిన నగలు కూడా పవిత్రంగానే ఉంటాయి. వాటిలో మెరుపు ఉంటుంది. లోహం కలిసిన నగలు నల్లబడిపోతాయి. తండ్రి అంటారు, మీలో కూడా మలినాలు చేరుకున్నాయి. వాటినిప్పుడు తొలగించాలి. ఎలా తొలగించాలి? తండ్రితో యోగాన్ని జోడించండి. చదివించే వారితో యోగాన్ని జోడించాల్సి ఉంటుంది కదా. వారు తండ్రి, టీచర్, గురు, సర్వస్వం. వారిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు వారు మిమ్మల్ని చదివిస్తారు కూడా. పతిత పావనుడు, సర్వశక్తివంతుడు అని మీరు నన్నే అంటారు.
కల్పకల్పము తండ్రి ఈ విధంగానే అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలిశారు. అందుకే మిమ్మల్ని సిక్కిలదే చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని అంటారు. ఇప్పుడిక ఈ దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మజ్ఞానాన్ని కూడా ఇచ్చారు. దీనిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మజ్ఞానం తెలిసిన మానవ మాత్రులు ఎవ్వరూ లేరు. సాధు సన్యాసులు, గురువులు, పండితులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. ఇప్పుడు అంతటి శక్తి లేదు. అందరి శక్తి తగ్గిపోయింది. మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా స్థాపన అవుతుంది. తండ్రి వచ్చి వెరైటీ వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. వారేమంటారంటే, మొదట మీరు రామరాజ్యంలో ఉండేవారు, తర్వాత ఎప్పుడైతే మీరు వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు రావణరాజ్యం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వేరే వేరే ధర్మాలు వస్తాయి. భక్తి మార్గం ప్రారంభమవుతుంది. ఇంతకు ముందు మీకు ఇవేవీ తెలియవు. మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల గురించి తెలుసా అని మీరు ఎవరినైనా వెళ్లి అడిగితే ఏం చెప్పలేకపోతారు. ఇప్పుడిక మీరే నిర్ణయించండి అని తండ్రి భక్తులకు చెప్తున్నారు. బోర్డుపై కూడా రాయండి. పాత్రధారులై ఉండి డ్రామా యొక్క డైరెక్టర్, క్రియేటర్, ముఖ్య పాత్రధారుని గురించి తెలియకపోతే అటువంటి పాత్రధారులను ఏమంటారు? ఆత్మైన మనం ఇక్కడ భిన్న భిన్న శరీరాలను తీసుకుని పాత్ర అభినయించేందుకు వస్తాం కావున తప్పకుండా ఇది నాటకమే కదా. గీత తల్లి, శివుడు తండ్రి, మిగిలిందంతా రచన. గీత కొత్త ప్రపంచాన్ని రచిస్తుంది. కొత్త ప్రపంచాన్ని ఎలా రచిస్తారు అన్నది కూడా ఎవరికీ తెలియదు. కొత్త ప్రపంచంలో మొట్టమొదట మీరే ఉంటారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగ ప్రపంచం. ఇది పాత ప్రపంచం కూడా కాదు, అలాగే కొత్త ప్రపంచం కూడా కాదు. ఇది సంగమం. ఇది బ్రాహ్మణుల పిలక. విరాట రూపంలో శివబాబాను చూపించరు, అలాగే బ్రాహ్మణుల చిహ్నమైన పిలకను చూపించరు. మీరు పైన పిలకను కూడా చూపించారు. బ్రాహ్మణులైన మీరు కూర్చున్నారు. దేవతల తర్వాత క్షత్రియులున్నారు. ద్వాపరంలో పొట్ట పూజారులున్నారు. ఆ తర్వాత శూద్రులుగా అవుతారు. ఇది పిల్లి మొగ్గలాట. మీరు కేవలం ఈ పిల్లి మొగ్గలాటను గుర్తు చేసుకోండి. ఇదే మీ కొరకు 84 జన్మల యాత్ర. క్షణంలో అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. మనం ఈ విధంగా చక్రాన్ని చుట్టి వస్తాము. ఇది కరెక్ట్ చిత్రం. వారిది తప్పు. బాబా తప్ప ఇంకెవరూ కరెక్ట్ చిత్రాన్ని తయారు చేయించలేరు. వీరి ద్వారా తండ్రి అర్థం చేయిస్తారు. మీరీ విధంగా పిల్లి మొగ్గలాటను ఆడుతారు. మీ యాత్ర క్షణంలో జరుగుతుంది. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అని ఆత్మిక పిల్లలు భావిస్తారు. ఇది సత్యమైన తండ్రితో జోడించే సత్సాంగత్యము. అది అసత్య సాంగత్యము. సత్యఖండాన్ని తండ్రే స్థాపిస్తారు. మనుషులకంతటి శక్తి లేదు. దానిని భగవంతుడే చేయగలరు. భగవంతుణ్ణే జ్ఞానసాగరుడు అని అంటారు. మనుషులకు ఇది పరమాత్మని మహిమ అన్నది కూడా తెలియదు. ఆ శాంతి సాగరుడు మీకు శాంతినిస్తున్నారు. ఉదయం కూడా మీరు డ్రిల్ చేస్తారు. శరీరం నుండి అతీతంగా అయి తండ్రి స్మృతిలో ఉంటారు. ఇక్కడకు మీరు జీవిస్తూనే మరణించడానికి వచ్చారు. తండ్రిపై బలిహారం అవుతారు. ఇది పాత ప్రపంచం, పాత శరీరం. దీనిపై ద్వేషం కలుగుతుంది. ఇక దీన్ని వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంకేమీ గుర్తుకు రాకూడదు. అంతా మర్చిపోయారు. భగవంతుడే అంతా ఇచ్చారు కావున ఇప్పుడు వారికే ఇచ్చేయండి అని మీరంటారు కూడా.
అప్పుడు భగవంతుడు మీరు ట్రస్టీలుగా అవ్వండి అని అంటారు. భగవంతుడు ట్రస్టీగా అవ్వరు, మీరే ట్రస్టీలుగా అవుతారు. ఇక ఆ తర్వాత పాపాలు చేయరు. ఇంతకు ముందు పాపాత్ములకు మధ్యన ఇచ్చిపుచ్చుకోవడాలు నడుస్తూ వచ్చాయి. ఇప్పుడు సంగం యుగంలో మీకు పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడం అనేదే లేదు. పాపాత్ములకు దానం చేసినట్లయితే ఆ పాపం తలకు చుట్టుకుంటుంది. ఈశ్వరార్థం అని చేస్తారు కాని పాపాత్ములకు ఇస్తారు. తండ్రేమైనా తీసుకుంటారా? తండ్రి అంటారు, మీరు వెళ్లి సెంటర్ తెరిచినట్లయితే అనేకుల కళ్యాణం జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఏదైతే జరుగుతుందో అదంతా ఖచ్చితంగా డ్రామానుసారంగా రిపీట్ అవుతూనే ఉంటుంది. కావున అందులో ఏడవాల్సిన రోధించాల్సిన విషయం ఏదీ లేదు. కర్మల లెక్కాచారాలు తీరడం మంచిదే, రోగమంతా బయటకు వస్తుంది అని వైద్యులు చెప్తారు. అలాగే తండ్రి కూడా అంటారు, మిగిలి ఉన్న లెక్కాచారాలన్నింటినీ తీర్చుకోవాలి. అయితే యోగంతో లేక శిక్షలతో వాటిని తీర్చుకోవాల్సి ఉంటుంది. శిక్షలైతే చాలా కఠినంగా ఉంటాయి. వాటికన్నా రోగాలు మొదలైన వాటి ద్వారా తీరిపోవడం చాలా మంచిది. ఈ దుఃఖం అనేది 21 జన్మల సుఖంతో పోలిస్తే అసలేమీ కానట్లే అనిపిస్తుంది. ఎందుకంటే సుఖం చాలా ఉంటుంది. జ్ఞానం పూర్తిగా లేకపోతే రోగాలలో విలవిల్లాడుతూ ఉంటారు. రోగగ్రస్తులుగా అయితే భగవంతుణ్ణి ఎంతగానో తలుచుకుంటూ ఉంటారు. అది కూడా మంచిదే. ఒక్కరినే స్మృతి చేయాలి. వారు కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. వారైతే గురువులను తలుచుకుంటూ ఉంటారు. అనేక మంది గురువులున్నారు. ఒక్క సద్గురువు గురించైతే మీకే తెలుసు. వారు ఆల్మైటీ అథారిటీ. తండ్రి అంటారు, నాకు ఈ వేదాలు, గ్రంథాలు మొదలైన వాటి గురించి తెలుసు. ఇవి భక్తి మార్గపు సామాగ్రి. వీటి ద్వారా ఎవ్వరూ నన్ను పొందలేరు. తండ్రి పాపాత్ముల ప్రపంచంలోకే వస్తారు. ఇక్కడకు పుణ్యాత్ములు ఎక్కడి నుండొచ్చారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారి శరీరంలోకి నేను వస్తాను. అందరికన్నా ముందు ఇతనే వింటారు. తండ్రి అంటారు, ఇక్కడ మీ స్మృతి యాత్ర చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ తుఫాన్లు కూడా వస్తాయి. కాని తండ్రి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయిస్తూ ఉంటారు. కల్పకృతం కూడా మీరు ఈ విధంగానే జ్ఞానాన్ని విన్నారు. దినప్రతిదినం మీరు వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతూ ఉంటుంది. పాత ప్రపంచ వినాశనం కూడా జరగాల్సిందే. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఉదయమే లేచి శరీరం నుండి అతీతంగా అయ్యే డ్రిల్ చేయాలి. పాత ప్రపంచం, పాత శరీరం ఏదీ గుర్తుకు రాకూడదు. అన్నింటినీ మర్చిపోవాలి. రెండవ పాయింట్, సంగమయుగంలో పాపాత్ములతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. కర్మల లెక్కాచారాలను సంతోషంగా తీర్చుకోవాలి. ఏడవకూడదు, రోధించకూడదు. సర్వస్వాన్ని తండ్రిపై బలిహారం చేసి మళ్లీ ట్రస్టీగా అయి సంభాళించాలి. వరదానము, రియలైజేషన్ శక్తి ద్వారా స్వపరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థి భవ. ఏ పరివర్తనకైనా సహజ ఆధారం రియలైజేషన్ శక్తి. ఎప్పటి వరకైతే రియలైజేషన్ శక్తి రాదో అప్పటి వరకు అనుభూతి కలగదు. మరియు ఎప్పటి వరకైతే అనుభూతి కలగదో అప్పటి వరకు బ్రాహ్మణ జీవితపు విశేషత యొక్క పునాది దృఢంగా అవ్వదు. ఉల్లాస ఉత్సాహాలతో కూడిన నడవడిక ఉండదు. ఎప్పుడైతే రియలైజేషన్ శక్తి ప్రతి విషయంలోనూ అనుభవజ్ఞులుగా చేస్తుందో అప్పుడు తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు. రియలైజేషన్ శక్తి సదాకాలం కొరకు
సహజంగా పరివర్తన చేయిస్తుంది. స్లోగన్: స్నేహ స్వరూపాన్ని సాకారంలో ఇమర్జ్ చేసుకుని బ్రహ్మ బాబా సమానంగా అవ్వండి. ఓం శాంతి.